వంకల ప్రభాకర్, వంకల సామెల్. మా వయసు 50 సంవత్సరాలు. మేము వాడాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా వాసులను. నేను, మా అన్న వంక బాబు, నా తమ్ముళ్ళు వంక చంద్రశేఖర్, వంక ఎలీషా మరియు ఇతర కుటుంబ సభ్యులు క్రిస్మస్ సందర్భంగా 24వ తేదీ రాత్రి జరిగిన ప్రార్థన ఆరాధనకు మా చర్చిలో మేమందరం హాజరై ప్రార్థన కూడా ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వచ్చిన కాసేపటి తర్వాత వాడాల త్యాగరాజు క్రిస్మస్ గురించి మాట్లాడాలి అని అతని ఇంటికి మమ్మల్ని పిలిచాడు. నేను, మా అన్న వెంకబాబు, నా తమ్ముడు వంకాయ ఎలీషా, పేరుమాళ్ళ సూర్యబాబుతో కలిసి వాడాల త్యాగరాజు ఇంటికి వెళ్ళి మాపై ఏసన్న, వేల్పుల సుబ్బయ్య, రాజశేఖర్, వేల్పుల రత్నం, మురారి ప్రతాప్, మురారి దేవసాయం, వేల్పుల చంద్రశేఖర్, వేల్పుల వెంకటరమణ, వంక జార్జ్ ముఖమోడిగా వచ్చి కత్తులతో మరియు కర్రలతో దాడి చేశారు. మాపై, నా కుటుంబ సభ్యులపై 25వ తేదీ నాడు సుమారు 1:30 సమయంలో దాడి చేశారు. మేము దాడిని ప్రతిఘటిస్తుండగా మాపైన వాడాల ప్రతాప్, సనాఫ్ వాడాల ఏసన్న, కదిరా అన్న కత్తులతో దాడి చేయగా నా తల మీద ఎడమవైపు తీవ్ర గాయంతో అధిక రక్తస్రావం జరిగింది. 108 అంబులెన్స్కు ఫోన్ చేసి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నేను చికిత్స చేయించుకుని పాములపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి మాపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయించుకున్నాము. 3 రోజులైనా పాములపాడు పోలీసులు చర్యలు తీసుకోలేదు. మేము వాపోతున్నాము కనుక వెంటనే స్పందించి పోలీస్ అధికారులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాము. ఎర్రన్న, మురహరి చంద్రపాలు, మురహరి ఏసేపు వీళ్ళందరూ మా 5 మందిపై దాడి చేసి మమ్మల్ని కత్తులతోటి, కర్రలతోటి, రాళ్లతోటి కొట్టి చంపాలని అనుకున్నారు. కానీ మా అదృష్టం బాగుండి మేము మా ప్రాణాలను దక్కించుకోగలిగినాము. కానీ ఈ సమస్యని ఎలా తీరుస్తారో మీకే తెలియాలి. మాకేం అర్థం కావట్లేదు. మా ఊర్లో మాకు బ్రతకడానికి కూడా బాగా హక్కు లేదు. వాళ్ళు అలా చేసినారు. మేము ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు. అందరూ బెదిరిస్తూనే ఉన్నారు. మీరు అక్కడ దొరుకుతారు, ఇక్కడ దొరుకుతారు, ఏదో ఒకటి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాకు మా ఊరైనా కానీ మా ఊర్లో బ్రతకడానికి ఆశ లేదు. ఎలాగైనా మీరైనా మాకు న్యాయం జరిపించాలి. పేరు వంక ప్రభాకర్, వానాల గ్రామం, పాములపాడు మండలం. నా పేరు వంక ప్రభాకర్, వాడాల. మాకు జరిగిన విధానంగా మేము పోయిన చర్చికి పోతుండగా ఈరోజు డిసెంబర్ 24వ తేదీ చర్చికి పోతుంటే నైటు ప్రార్థన పోతుంటే పోయి ప్రార్థనకు పోయి చర్చి ప్రేయర్ అయిపోయిన తర్వాత వస్తుంటే అక్కడ మాట్లాడడానికని వాడాల త్యాగరాజు ఇంటి దగ్గరికి పిలిచినాడు. పిలిస్తే పోయినాము. పోతే ఆయన మాట్లాడుతుండగా ఈ పోలీసు వాళ్ళు 3 వచ్చి మాట్లాడుతున్నప్పుడే అప్పుడే వాళ్ళు దాడి ఏదో ఒక గొడవ పెట్టుకున్నారు. గొడవ మాట్లాడుతానే ఇంకా అల్లిగాడు జరిగింది. కత్తులు తీసుకొని దాడి చేసి మా మీన ఫస్ట్ ప్రతాప్ వాడాల, రెండవది ఏల్పుల రాజశేఖర్, మూడవది ప్రతాప్, నాలుగవది చంద్రశేఖరు, అనిలు, చంద్రపాలు, ఏసేపు, ఎర్రన్న, చిన్నరత్నము, వెంకటరమణ వీళ్ళంతా వాళ్ళ అక్కడనే మేము చర్చికి పోయేటప్పటికల్లా కత్తులు అక్కడనే పెట్టుకొని చేసినారు సార్. దాడి చేసి ఈ విధంగా చేసినాం. మేము ఇంతకు ముందుకు జనవరి 26వ తారీఖు మా ఇంటి వాళ్ళు మేము చర్చిలో ప్రేయర్ చేస్తుండే. మా తమ్ముడు పాస్టర్గా మామూలు బోధకునిగా చేస్తుంటే వాళ్ళు మాకు కావాలా కాదు అని జనవరి 26వ తేదీ గుంజుకొని మా ఇళ్ళ మీద దాడి చేసినది. అప్పుడు కూడా ఈ స్టేషన్ పోలీసులు వచ్చినారు. వాటికి మాకు కేసు వద్దని చెప్పినాము అని ఇంకా ఊకున్నాం. మేము ఇప్పుడు కూడా పండగ చేసుకుందామని రాజీగా చేయనీకే పెద్ద మనుషులు 2 జయరాజు, యవ్వాను సాయంత్రం 4 గంటలప్పుడు మాట్లాడి మళ్ళా త్యాగరాజుకు మేము చర్చికి పోయేటప్పటికి త్యాగరాజు పిలిచి మేము త్యాగరాజుతో మాట్లాడుతుండగా ఈ దాడి జరిగింది. వాడాల ప్రతాప్ కత్తి తీసుకొని 2 పోలీసులు, ముగ్గురు పోలీసులు కర్రలు కత్తులు. పోలీసుల పేర్లు చెప్పండి. వాడాల ప్రతాపు, ఏల్పుల రాజశేఖరు,
మురహరి చంద్రశేఖర్, మురహరి ప్రతాప్, ఏల్పుల చంద్రశేఖర్, అనిల్, మురహరి అనిల్, చంద్రపాలు, ఏసేపు, మురహరి ఎర్రన్న, వెంకటరమణ, వంక వెంకటరమణ, రత్నం. మీ 5 మంది మీద దాడి చేశారా? మా 5 మంది మీద కత్తులతో దాడి చేసిన. కత్తులతో దాడి చేశారు. కట్టెలతో దాడి చేశారు. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు ప్రత్యూష. నా పేరు శిరీష. నా పేరు ప్రభాకర్. ఇంకా మరి మీరు పోలీస్ స్టేషన్ లో ఏమైనా కేసు పెట్టారా? పెట్టాను సార్. పెట్టనీకి తీసుకోలేదు సార్ కంప్లైంట్. వాళ్ళు నిన్నటి నుండి తిరుగుతున్నాము, ఇంతవరకు కంప్లైంట్ తీసుకోలేదు. ఇప్పుడు కూడా సార్ లేరని ఇంతవరకు తీసుకోలేదు. మొన్న రాత్రి జరిగింది, నిన్న రాత్రి కాక పోయిన రాత్రి 1 గంట అప్పుడు జరిగింది, ఇంతవరకు తీసుకోలేదు. రాత్రి 9 గంటల వరకు ఉన్నాం, కంప్లైంట్ తీసుకోలేదు. ఈ రోజు రమ్మన్నారు, ఈ రోజు ఇంతవరకు తీసుకోలేదు. వాళ్ళు ఏదో రాజీ ప్రయత్నం చేయాలని మాట్లాడుతున్నారు. ఇక ఇదొకసారి చూడరి అంటే ఇంకా ఇట్నే చూస్తుంటే మమ్మల్ని చంపేస్తారు. ఉన్నీరు ఉడక లేదంటే ఇక మేము వేరే ఊర్లకు ఎక్కడనో వెళ్ళిపోవాలి. మా పిల్లలు మేము వెళ్ళిపోవాలి. పోలీస్ స్టేషన్ లో ఎవరున్నారు మీరు పోయినప్పుడు? కానిస్టేబుల్ ఉన్నాడు, నందికొట్కూరు సిఐ ఉన్నాడు. వాళ్ళు కూడా మీరు కేసు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళి సార్ వచ్చి తీసుకుంటాడని చెప్పినాడు. సిఐ సార్, ఎస్ఐ సార్ వచ్చి తీసుకుంటాడని నిన్నట్టుండి తీసుకోలేదు.